గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. రేపు డాడీ రోబోట్ ఆటో పూల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి ఓ మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి మన కుటుంబానికి అందించాలనే నా ఆలోచనకి రేపు శ్రీకారం చుడుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో ఈ ప్రస్తుతానికి ఒక సరైన ఆదాయ వనరు చాలామందికి లేదు. ఆ ఆదాయ వనరుని ఓ మంచి దారిలో తీసుకురావాలని ఈ డాడీ రోబోట్ ఆటో పూల్ అనే సిస్టమ్ని సిజిసి క్రిప్టో గోల్డ్ కాయిన్ ద్వారా తీసుకొచ్చాను. ఈ ఆదాయం ప్రతి వారం 2 సార్లు మనకు మంగళవారం మరియు శుక్రవారం ఓ 2 నెలలు ఈ విధంగా మీకు మనందరికీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే మిగతా అన్నీ కూడా నేను గతంలో చెప్పాను. సో రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ సిజిసి మీద ఈరోజు ప్రత్యేకించి మాట్లాడదాం. మన కాయిన్ యూటిలిటీ కూడా ఈ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ మ్యాక్సిమం ఈ వారంలోనే ఈవీలో కూడా ఈ కాయిన్ యూటిలిటీ తీసుకోవాలని నేను రెడీ అవుతున్నాను అన్ని రకాలుగా. సో అన్ని రకాలుగా ఆదాయం అనేది వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి నిజాయితీగా నిబద్ధతతో చేసే ప్రతి ఒక్కరికి, శ్రమపడి చేసే వాళ్ళందరికీ ఓ మంచి ఆదాయాన్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. జూనియర్ అనేవారికి మీరు ఎంత సర్వీస్ ఇస్తారో, జూనియర్ అనేవాడికి మీరు ఎంత రిఫరల్ ఇచ్చేయడం కాదు, తనని ప్రతి క్షణం మీరు తన వెంటుండి నడిపించి తనకు ఆదాయం వచ్చేటట్టుగా చేసినప్పుడు మాత్రమే మీకు కూడా ఆదాయం వస్తుంది అనేది మనం మరవనన్నాళ్ళు మనకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఒక దాంట్లో మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ మనం ఎంచుకున్న లక్ష్యాన్ని వదలకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి మంచి ఆదాయం ఇస్తాం. వాళ్ళకి ఇస్తున్నాం అంటే వాళ్ళు మనకి మంచి ఆదాయం ఇస్తారు. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేదే ఈ వ్యాపారంలో ప్రధానంగా ఉంటుంది. నువ్వు ఎంత సర్వీస్ ఇస్తావో వాళ్ళు నీకు అంత ఇన్కమ్ ఇస్తారు. నీ కింద ఉన్నవాడికి నువ్వు ఎంత సర్వీస్ ఇస్తావో వాడికి నీకు అంత ఇస్తాడు. వాడి కింద ఉన్నవాడికి ఎంత సర్వీస్ ఇస్తాడో ఆ కింద ఉన్నవాడు మీ ఇద్దరికి అంత ఇన్కమ్ ఇస్తాడు. అలాగే రెఫరల్ తీసుకునే ముందు కూడా గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎవరి దగ్గరైనా రెఫరల్ తీసుకునే ముందు గతాన్ని గుర్తు తెచ్చుకోండి. రెఫరల్ ఇచ్చే ముందు ఫోన్ చేసో, గ్రూపుల్లోనో, జూమ్లోనో, యూట్యూబ్లోనో మరే విధంగా సరే ఇచ్చేసిన తర్వాత పట్టించుకోకుండా మీ వల్ల నాకు ఇన్కమ్ వస్తుందనే ధ్యాసతో ఎవడైతే రెఫరల్ ఇస్తారో వారి దగ్గర జాయిన్ అవ్వకండి. వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఈరోజు మనకు 10 రూపాయలు ఎవరి ద్వారా వస్తుందో, మనకి ఎక్కువ డబ్బులు ఎవరి ద్వారా వస్తున్నాయో వాళ్ళని ఎంచుకోండి. సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. నాయకుడిని ఎంచుకోవడంలోనే మీరు నాయకులు అవుతారు. మీరు ఎంత మంచి నాయకుడిని ఎంచుకుంటారో మీరు అంత మంచి నాయకుడు అవుతారు. ఎందుకంటే సమాచారాన్ని కానీ మీ ఇతర సహాయాలు కానీ కరెక్ట్గా అందించేవాడు నీకు అవకాశం ఇచ్చిన నాయకుడు. అప్పుడే నువ్వు కింద ఉన్న వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు, అన్ని సహాయాలు చేయగలవు. అలా కాకుండా
రెఫరల్ ఆయన ఇచ్చేసి, రెఫరల్ నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోతే దారంటే వెళ్తూ పక్కన విత్తనాలు జల్లినట్టే. అది నాటొచ్చు, నాటకపోవచ్చు. ఒకవేళ నాటిన ఆ పంట ఎవడు తింటాడో తెలీదు. రోడ్డు పాలైపోద్ది. ఆ దారి పాలైపోద్ది. అలా చేయొద్దు. ఎన్ని రిఫరల్స్ ఇచ్చాము అనేది కాదు. ఎంత మంచి లీడర్‌కి ఇచ్చాము అని. ఎవరి దగ్గరిది మంచి ఎవరి దగ్గర రిఫరల్ తీసుకున్నాం అనేది ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకొని చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్నది చాలా బలమైనటువంటి ఆదాయ వనరు. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎలక్షన్ లాంటిదే. మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం ఓటేసేటప్పుడు ఎలా అయితే ఎన్నుకుంటామో, అలాగే రిఫరల్ తీసుకునే ముందే, మాటలు వినే ముందే వాళ్ళ తాలూకా సహాయం కూడా, వాళ్ళ వర్క్ కూడా ఎలా ఉంటుందో చూసి తీసుకోండి. దీన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.